హలో గైస్, మా ఛానల్ సబ్స్క్రైబర్స్లో ఒక మహిళ ఒక కామెంట్ చేశారు. ఎప్పుడు సినిమాలైనా కాస్త సీరియల్స్ గురించి కూడా చెప్పొచ్చు కదా, మా ఆడవాళ్ళని కూడా పట్టించుకోండి అని అన్నారు. నిజమే కదా, ఇదేదో కొత్తగా ఉంది అని ట్రై చేస్తున్నాం. అవునా, నిజమా? ఈరోజు నుండి మీ ఫేవరెట్ సీరియల్స్ ఎపిసోడ్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో సీరియల్ లవర్స్ అందరి కోసం కట్ చేస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ది స్టార్ట్ ఎపిసోడ్. ఈరోజు మనం కార్తీక దీపం గురించి మాట్లాడుకోబోతున్నాం. నిన్న జరిగిన ఎపిసోడ్లో మామూలు ట్విస్టులు కాదు, మంచి రొమాంటిక్ ట్విస్టులు అన్నమాట. అంటే అవేంటో చూసేద్దాం. కార్తీక దీపం సీరియల్ ఉత్కంఠంగా మారింది. ఓవైపు కార్తీక్, దీప, మరోవైపు పారు, జో ఎవరి స్కెచ్లు వాళ్ళు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జోతో రొమాన్స్కి గౌతమ్ తప్పించడం కీలకంగా మారింది. మరోవైపు కాశీ 10 లక్షల అప్పుకు రుణం తీర్చుకునే పనిలో పడ్డాడు. దాంతో గౌతమ్ రాసలీలలు సాక్ష్యంగా దొరికేశాయి. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మనం ఊహించిందే అంతా జరిగింది. గౌతమ్ కాశీ కంటికి చిక్కాడు, వీడియోతో బుక్ అయ్యాడు. గత ఎపిసోడ్లో గౌతమ్ కార్తీక్ని పిలిచి మాట్లాడడం కీలకంగా మారింది. బ్రో, జోష్నా నా ఫోన్ అసలు లిఫ్ట్ చేయడం లేదు బ్రో, ఏం చేయాలో తెలియడం లేదు, తనకు నేనంటే ఇష్టమో కాదో తెలియడం లేదు, తీరా నిన్ను నమ్మి నిశ్చితార్థం వరకు కథను తీసుకుని వెళ్ళాం, ఇప్పుడు ఏం చేయాలి బ్రో అని సలహా అడుగుతాడు. దాంతో కార్తీక్, ఏం లేదు బ్రో, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఆ విషయం తాత వాళ్ళ ముందే జోని నిలదీ బ్రో అని సలహా ఇస్తాడు కార్తీక్. దాంతో గౌతమ్ డైరెక్ట్గా జో ఇంటికి వెళ్తాడు. అప్పుడు కార్తీక్, దీప కూడా అక్కడే ఉంటారు. జోని ఇరికించినట్లుగా గౌతమ్, నా ఫోన్ కానీ మా అమ్మ వాళ్ళు చేసిన ఫోన్ కానీ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు, ఈ పిల్లంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. దాంతో తాతతో సహా అంతా బిత్తరపోతారు. ఇక గౌతమ్ బాగా ఫీల్ అవుతున్నట్లుగా మాట్లాడి వెళ్ళిపోవడంతో జోకి వాయింపు మొదలవుతుంది ఇంట్లో వాళ్ళ నుంచి. ఇక గౌతమ్ని ఎందుకు దూరం పెడుతున్న జోష్న అని అంతా నిలదీయడంతో ఫోన్ సైలెంట్లో ఉండిపోయింది. ఎలాంటి కబుర్లతో తప్పించుకుని నేను ఇప్పుడే గౌతమ్కి కాల్ చేసి మాట్లాడతాను అంటుంది జో. అయితే దశరథ్ ఊరుకోడు, ఫోన్లో కాదు డైరెక్ట్గా వెళ్ళి కలువు అంటాడు. దాంతో దీప ఒంటరిగా వద్దు జోష్న అంటుంది కంగారుగా. నేను వెళ్తాను దీప, డ్రైవర్ని కదా, తీసుకుని వెళ్ళి క్షేమంగా తీసుకొస్తా అంటాడు కార్తీక్. దానితో తాత సుమిత్ర కూడా ఇలా అంటారు. జో గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తనకి సారీ చెప్పిరా అని పంపిస్తారు. ఇక సీన్ కట్ చేస్తే గౌతమ్ మరో గర్ల్ ఫ్రెండ్ రీటాను గెలుస్తాడు. నీలాంటి మంచి కోడల్ని తీసుకువస్తా అని మా అమ్మకి మాట ఇచ్చాను రీటా, నా ప్రేమను నీకు ఇప్పుడు చెప్పను, రేపు గెస్ట్ హౌస్లో అంతా ప్లాన్ చేశాను, అక్కడికి వచ్చే నీకు నా ప్రేమనంతా చూపిస్తాను అంటాడు గౌతమ్. రీటా సిగ్గుపడుతుంది. నీలాంటి వాడు దొరకడం నా అదృష్టం అంటుంది. అప్పుడే గౌతమ్ మనసులో నీతో హాఫ్ సెంచరీ పూర్తవుతుంది అనుకుంటాడు. అంటే రీటా కూడా రంజాన్ని మోసపోతున్న అమ్మాయి అన్నమాట. ఇక కాస్త దూరం నుంచి మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటాడు కాశీ. రీటా చేతిపై ముద్దులు పెడుతూ ఆమె జుట్టుని సరిచేస్తూ రొమాంటిక్ ఫీలింగ్లో ఉంటాడు గౌతమ్. అయితే కాశీ అంతా చూస్తూ రికార్డ్ చేస్తూ 2 రోజుల్లో మరో అమ్మాయితో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు మరో అమ్మాయితో రొమాన్స్ చేస్తావా, నేనొచ్చి మంచి పనే చేశాను, లేదంటే జోష్నాకు జీవితం ఏమయ్యేదో అని అనుకుంటాడు. అయినా దీపక్ ఎందుకు గౌతమ్ మంచివాడే అని చెప్పింది, ఒకవేళ అలా నమ్మించి ఉంటాడులే, ఈ వీడియో చాలు వీడు ఇరుక్కుపోవడానికి అని మొత్తం రికార్డ్ చేస్తాడు. ఇక గౌతమ్ ఇంటి ముందు కారు ఆపి జోని లోపలికి వెళ్ళమంటాడు కార్తీక్. వెళ్లే ముందు జాగ్రత్త, ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలువు అంటాడు. అయితే జో పొగరుగా తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. గౌతమ్ జో రావడం చూసి కావాలని అలిగినట్లు కూర్చుంటాడు. అయితే కారు దగ్గరున్న కార్తీక్ ఎందుకైనా మంచిదని ఒక కన్నేద్దం ఉపయోగపడుతుంది అని చాటుగా అంతా వినడం స్టార్ట్ చేస్తాడు. అయితే గౌతమ్తో జో సారీ గౌతమ్ అనగానే ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోయింది అనే కారణం కాకుండా ఇంకేదైనా చెప్పు జోష్న అంటాడు. ఇక కార్తీక్ పక్క నుంచి వింటూ ఉంటాడు. లేదు గౌతమ్, పెళ్ళంటే మీ అబ్బాయిలకైతే ఎలాంటి భయాలు ఉండవు, కానీ అమ్మాయిలకు చాలా భయాలు ఉంటాయి, అందుకే నాకు కొంత టైం కావాలి, ప్లీజ్ నాకు నిశ్చితార్థానికి టైం కావాలి గౌతమ్ అంటుంది. కార్తీక్ అది విని బిత్తరపోతాడు. అమ్మ నా చిన్న మరదలా అనుకుంటాడు. అయితే గౌతమ్ ఇలా అంటాడు, ముహూర్తాలు పెట్టక ముందైతే హెల్ప్ చేసేవాడిని జోష్న, ఇప్పుడు నేను ఆపలేను, నీకు నా గురించి తెలుసు కదా, నిన్ను బాగా చూసుకుంటాను, ఇప్పుడు భయం పోయిందా అంటూనే జో చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. జో చాలా ఇబ్బంది పడుతుంది. గౌతమ్ తన చేతిని పట్టుకోవడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అదేం పట్టించుకోని గౌతమ్ ఆ చేతిని తెగరుద్దేస్తూ ఉంటాడు. ఎలాగో భయం పోయింది కదా, పద అలా కాసేపు రిలాక్స్ అవుదాం అని రొమాంటిక్గా చూస్తూ తప్పుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తాడు. అంతా చూస్తున్న కార్తీక్, అమ్మని వీడు బార్డర్ క్రాస్ చేస్తున్నాడు, ఆపాలి అనుకుంటూ కాస్త వెనక్కి వెళ్ళినట్టే వెళ్ళి అప్పుడే లోపలికి వస్తున్నవాడిలా జోష్న జోష్న తాతయ్య వెంటే అని ఆగిపోతాడు. కార్తీక్ ఎంట్రీతో గౌతమ్ జో చేతిని వదిలేస్తాడు. వెంటనే బ్రో నువ్వు కూడా వచ్చావా అంటాడు. అవును బ్రో, మీకు కాస్త ప్రైవసీ ఉండాలని బయటే ఉన్నాను బ్రో, మీరేదో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు, కానీ తాతయ్య ఫోన్ చేసి జోష్నను త్వరగా తీసుకుని రమ్మన్నారు అంటాడు కార్తీక్. దాంతో
జో మనసులో థ్యాంక్ యూ బాబా, టైంకి వచ్చావు అనుకుంటుంది. కాస్త భయపడుతూ అలా మనసులో అనుకుంటుంది. గౌతమ్ చిల్లవుదామంటూ జోని ఇబ్బంది పెట్టడం అంతా చూసినప్పుడు కార్తిక్ ఇలా మనసులో అనుకుంటాడు, ఈ గౌతమ్ గాడు దీప చెప్పినట్లే చాలా ప్రమాదం అని అనుకుంటాడు. ఇక మొత్తానికి మధ్యలోకి వచ్చి గౌతమ్ ప్రయత్నాన్ని ఆపి జోని తెలివిగా కాపాడి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు కార్తిక్. ఇక మరిన్ని వివరాల కోసం తర్వాయి భాగంలో చూద్దాం. ఇలాగే మీ ఫేవరెట్ సీరియల్ కోసం ఇలాగే కావాలి అనుకుంటే కామెంట్ చేయండి.